వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా ట్వీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. తన మాజీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన చుట్టూ ఉన్న కోటరీ, సన్నిహితుల బృందం గురించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్కు చేసిన తీవ్ర హెచ్చరికగా భావిస్తున్నారు. వెనిజువేలా అధ్యక్షుణ్ణి అమెరికా దళాలు ఎలా బంధించగలిగాయో ఉదాహరణగా చూపుతూ చుట్టూ ఉన్న వ్యవస్థలన్నీ అమ్ముడుపోతే ఎంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడైనా బందీ కావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ విశ్లేషణ మాత్రమే కాదని, జగన్ చుట్టూ ఉన్న వారంతా అమ్ముడుపోయారని చెప్పే ప్రయత్నమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేయడానికి ఉన్న నేపథ్యం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. లిక్కర్ కేసులో ఈ నెల 22న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు అందిన తరుణంలో ఆయన ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తాను పార్టీ నుంచి బయటకు రావడానికి జగన్ చుట్టూ ఉన్న కోటరీయే కారణమని గతంలోనే బహిరంగంగా ఆరోపించారు. ఇప్పుడు ఈడీ నోటీసుల వేళ తనను ఇబ్బందుల్లోకి నెట్టింది కూడా ఆ కోటరీయేననే అసహనాన్ని ఆయన వెనిజువేలా ఉదంతం ద్వారా వ్యక్తపరిచారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయసాయిరెడ్డి చేసిన ఈ ప్రేమతో కూడిన హెచ్చరిక వెనుక వ్యూహాత్మక కోణముందని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఒకవైపు ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటూనే మరోవైపు కూటమి ప్రభుత్వం టీడీపీ, జేఎస్పీ, బీజేపీ పట్ల మెతక వైఖరి ప్రదర్శించడం ద్వారా రాజకీయంగా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. జగన్ పేరు వాడకుండానే ప్రజానాయకులా ఆలోచించుకోండి అని సంబోధించడం ద్వారా శత్రువులకు అస్త్రాన్ని అందించినట్లయింది. మొత్తం మీద విజయసాయిరెడ్డి ట్వీట్ వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలను రచ్చకెక్కించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ అడుగులు ఏ దిశగా ఉండబోతున్నాయో అన్న ఆసక్తిని పెంచింది.